నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ 2019 నుంచి 2024 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వ్యవహరించినప్పుడు ఆయన పర్యటనలో ఏమున్నా సరే పరదాల మాటను చేసేవారని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. మరి మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారో ఆ ఫ్లెక్సీల వెనక నుంచి ఫోటోలు తీసి వీడియోలు తీసి పరదాల మాటన చంద్రబాబు నాయుడు గారు పర్యటిస్తున్నారు అంటూ ఫేక్ ప్రచారానికి మళ్ళీ తెరలేపారా? ఇటువంటి ఫేక్ ప్రచారాలను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. 2019 నుంచి 2024 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి భద్రతా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారని, పరదాల వెనకాలే ఆయన పర్యటనలన్నీ కూడా చేసేవారని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు సార్. మరి మొన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారో ఆ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కూడా మొత్తం పరదాల మాటనే చేశారంటూ మరో కొత్త ఫేక్ ప్రచారానికి తెరలేపారు వైసీపీ వాళ్ళు. సోషల్ మీడియాలో ఫ్లెక్సీల వెనకాల నుంచి తీసినటువంటి వీడియోలను ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు సార్. ఏంటి అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ స్కీమ్ స్టార్ట్ చేసినా లేదంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా సరే ఇటువంటి ఫేక్ ప్రచారాలకు తెరలేపుతున్నారు. వీటిని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు వాళ్ళకి ఇష్యూ ఏముంది చెప్పండి. ఇప్పుడు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాయకులు కానీ ప్రభుత్వాన్ని విమర్శించాలంటే సాధారణంగా అభివృద్ధి అన్నారనుకోండి, అభివృద్ధి ఇవాళ స్విచ్ చేస్తే లైట్ వెలగదు కదా అని చేత దాని మీద గట్టిగా వాళ్ళు అడగలేరు, చెప్పడానికి కూడా ఏముండదు. సర్టెన్ టైం అయిన తర్వాత ఏం చేసేవయ్యా అని అడుగుతానికి వెంటనే ఓ సంవత్సరం లోపల నువ్వు ఏం చేసావని అడగలేరు కదా. పెట్టుబడులు వేయి, లేకపోతే పోలవరం ఎంత కట్టలేదు, ఇలాంటివి అడగలేరు. పోనీ సంక్షేమాల గురించి అడుగుదాం అనుకున్నారనుకోండి, వీళ్ళు పెన్షన్లు పెంచుతా అన్నారు, పెంచేశారు కదా. సిలిండర్లు ఇస్తా అన్నారు, ఇచ్చారు కదా. అన్నా క్యాంటీన్లు పెడుతున్నారు, పెట్టారు కదా. జగన్మోహన్ రెడ్డి హయాంలో అసలు రోడ్లు ఏ రకంగా దరిద్రంగా అయిపోయినాయి ఆ రోడ్లనే వేశారు కదా. అది కాకుండా వాళ్ళ అమ్మ ఒడి పెద్ద గొప్పగా చెప్పుకున్నారు, ఇంటికి ఒకరికి ఇచ్చి. వీళ్ళు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తల్లికి వందనం వేశారు లేదా, ఫ్రీ బస్ ఇచ్చారా, డిఎస్సి వేసాడా. వీళ్ళు ఏ పాయింట్ మీద ఏ రకంగా వీళ్ళని విమర్శిస్తారు, నువ్వు చేయలేదని అడుగుతారు. వాళ్ళు అడగడం ఇష్యూ లేదు. అందుకని వాళ్ళు ఏం చెప్పారంటే మీటింగ్ పెట్టుకుని అందరూ ఉన్నాయి, కోతులన్నీ కలిపి అట్టుపళ్ళు ఏమి దొరకనప్పుడు ఏం చేస్తాయి అన్నీ మీటింగ్ పెట్టుకుని ఏం చేద్దాం, ఏదో తోటమే పడిపోదాం అనుకుంటాయి కదా కోతులన్నీ కూర్చుని. అలాగే ఢిల్లీలో మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకుని కాసమే హద్దుగా మన ఇష్టమైనట్టు చెలరేపు ఉండని చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు గారు తల సరిగ్గా దూకోలేదు, చొక్కా సరిగ్గా మడతెట్టుకోలేదు, ఇలాంటివి మాట్లాడతారు అంతే. నిజంగా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, డెఫినెట్గా ఇష్యూస్ ఉన్నాయి. అవి వాళ్ళు మాట్లాడరా. ఎందుకు తెలుసా? ఇప్పుడు భూముల గురించి ఆర్ఐలు, ఎంఆర్ఓలు, విఆర్ఓలు కుమ్మేస్తున్నారు, రైతులను ఇబ్బంది పెడేస్తున్నారు. ఆ పెంట ఇళ్ళే పెట్టారు కాబట్టి మాట్లాడరు దాని గురించి. అర్థమైంది నీకు? సెంటు భూములు ఇచ్చారు, అందులో స్కాములు చేశారు, ఆ స్కీమ్లో స్కామ్ చేశారు, దాని నిండా నీళ్లు చేరిపోయి దాన్ని లబోదీపమంటున్నారు వాళ్ళు. దాని గురించి మాట్లాడరు, ఎందుకంటే ఆ పెంట వాళ్ళే పెట్టారు కాబట్టి. ఇలాంటివి అనమాట ఆర్బీకేలు. ఇప్పుడు ఎరువుల కొరత వచ్చేసి లబోదీప్ ఎంత ఎరువులు తీసుకొచ్చినా రాష్ట్రానికి ఎరువుల కొరతని లబోదీపమంటున్నారు. ఆర్బీకేలో అంత దరిద్రమే లేదు. రైతు భరోసా కేంద్రం అంత దరిద్రం అతను తీసుకొచ్చి పెట్టిన పెంటది. ఇప్పుడు రైతు భరోసా కేంద్రం నుంచి ఎరువులు ఇవ్వటం, లేకపోతే ధాన్యం కొనుగోళ్ళు, ఇలా రకరకాల రైతులకు సంబంధించినవి పెట్టి ముక్క ఎక్కడ ఉందంటే అలా తీసుకొచ్చి ఇలా పెట్టి ఇలా పెట్టాడు. అదో దరిద్రం. దానివల్ల ఈ పెంట అంతా వస్తుంది. ఇలా రకరకాల మాట దాని మీద మాట్లాడతాం. వాళ్ళకి లేదు, ఎందుకంటే వాళ్ళు ఏదైనా మాట్లాడితే ముఖం మీద చేసి నువ్వే కదరా చేసి ఇది అంతా అంటారు. మరి ఏం చేయాలి? అసలు పరదాల గురించి వాళ్ళు మాట్లాడకూడదు, ఎందుకంటే అది కూడా వాళ్ళకే తగులుతుందని తెలిసి కూడా సిగ్గు లేకుండా బుద్ధి లేక మాట్లాడారు. ఎందుకంటే రోడ్డు వారన ఉన్న చెట్లు నరికించి, పచ్చని చెట్లు నరికించింది ఎవరో, అటు ఇటు పరదాలు కట్టించుకుని పర్యటన చేసింది ఎవరో, తెనాల్లో పర్యటన ఉన్నప్పుడు పొన్నూరులో పర్యటన ఉంటే తెనాల్లో ట్రాఫిక్ ఆపింది ఎవరో. ఇది అల్టిమేట్ అనమాట. పొన్నూరులో పర్యటన ఉంది జగన్మోహన్ రెడ్డిది, తెనాల్లో ట్రాఫిక్ ఆపారు. తెలుసా నీకు? ఇది తెలుసా? పెద్ద జోక్గా చెప్పుకున్నారు. ఇది ఎంత విచిత్రం చేశారు వాళ్ళు. అతను ఆకాశంలో హెలికాప్టర్ వెళ్తే కూడా కింద ఆపారు. ఇదేదో సినిమాలో అల్లరి నరేష్ గారి సినిమాలో చెప్తాడు, అది నిజం చేశాడు ఇతను. ఇతను కామెడీ ఆర్టిస్ట్. అంత దారుణంగా చేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని చెప్పి ఫ్లెక్సీలు కట్టారు. వీళ్ళు ఆ ఫ్లెక్సీలు వెనకాలని తీశారు వీడియో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరదాలు కట్టుకుని దాక్కుని అని తప్పు ఏం చేసాడు, అతను చేసాడు, జగన్మోహన్ రెడ్డి చేసాడు కాబట్టి దాక్కున్నాడు. పచ్చి మోసాలు చేసాడు కాబట్టి, అంతర్జాతీయ మాఫియాతో కూడా విభేదాలు ఉన్నాయి కాబట్టి
అతను ఏదన్నా ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు అంత భయపడాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు అతను ఫుల్ సెక్యూరిటీ ఉంది. నువ్వు పరదాలు కట్టుకోవడం అంటే ఎవరైనా షార్ప్ షూటర్స్కి దొరకకుండా ఉండాలని ఏదో పెట్టుకుని ఉంటాడు. అటువంటిప్పుడు ఏదో ఇబ్బంది ఉండొచ్చు అప్పుడు ఆ టైంలో. ఎందుకంటే అతనికి లావాదేవీలు, మనీ లాండరింగు, ఇతర దేశాల వ్యాపారాలు అవి ఉన్నాయి. ఇలాంటి వాటిలో ఎక్కడన్నా తేడా వచ్చింది, ఆ భయం ఉండొచ్చు. అప్పుడున్న ప్రతిపక్షం వల్ల కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అతనికి థ్రెట్టే లేదు. ఎందుకంటే అతనే థ్రెట్ ఎవరికన్నా. అతనికి ఎవరి వల్ల ప్రమాదం, అతనికి ఎవరి వల్ల ముప్పు లేదు, అతనే ముప్పు ఎవరికైనా. ఇప్పుడున్న ప్రభుత్వానికి యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అరాచకం రాజ్యం వెళ్తున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా తిరిగాడు, ప్రజల్లో స్వేచ్ఛగా తిరిగాడు. ఆయన కూడా Z+ కేటగిరీ ఉండి NSG ప్రొటెక్టీ అయి ఉండి కూడా నేరుగా ప్రజల్లోకి, ప్రజల మధ్యనే ఉన్నాడు. ది డే బిగినింగ్ ఆయన ఎప్పుడైతే ఓటమి పాలయ్యాడో ఓటమిని హుందాగా అంగీకరించి ప్రజా సమస్యల మీద గొంతు విప్పాడు, అడుగు వేశాడు. మన కళ్ళారా చూసాం అది. ఎందుకంటే చలో ఆత్మకూరు కానీ, ఆయన ఓడిపోయిన వెంటనే అమరావతి పర్యటన కానీ, వైజాగ్ విమానాశ్రయం ఆయన నిర్బంధించిన, తర్వాత రేణిగుంటలో నిర్బంధించిన, పొంగనూరులో ఆయన మీద రాళ్లదాడి చేసిన, అనపర్తిలో తిరిగి నడిపించిన, అమరావతి రైతుల కోసం ఆయన మీటింగ్ పెడితే మొత్తం ఊరంతా తిప్పారు. 100 కిలోమీటర్లు తిప్పి తీసుకొచ్చి వదిలేశారు ఆయన మంగళగిరిలో ఓ రాత్రి. ఏ రోజన్నా ఆయన ప్రజలకు దూరంగా లేడు, ప్రజలకు కనపడకుండా లేడు. అందుకనే ప్రజలు కూడా ఆయన కోసం వచ్చేవారు. ఏంటండి, లోకేష్ అయితే ఏకంగా పాదయాత్ర చేయడు, ప్రజల్లోనే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజలు వాళ్ళే ఉండనిచ్చేవారు కాదు, రానిచ్చేవారు కాదు. వీళ్ళేమో ప్రజలు రానిచ్చేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తన ఏమో ప్రజలు రానిచ్చేవాడు కాదు, వీళ్ళనేమో ప్రజల దగ్గరికి వెళ్ళనిచ్చేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు అలా కాదు కదా, ఎప్పుడు ప్రజల్లో ఉన్నారు. ఇవాళ కూడా ఆయన 1వ తారీఖు పెన్షన్లు అంటే ఏదో గ్రామానికి వెళ్తున్న నియోజకవర్గంలో వాళ్ళ ఇంట్లో కాఫీ టీలు పెట్టేస్తున్నాడు. టిఫిన్ చేస్తాం రాదేమో మరి, లేకపోతే టిఫిన్ కూడా చేసి పెట్టేద్దాడు, ఉప్మా గట్టన. ఆయన రాదేమో మరి, కాఫీ టీ పెట్టించేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు పెద్దాపురం వెళ్ళాడు, ఆ వీధిలో తిరుగుతా చిన్నపిల్లలు ఎంతమంది సెల్ఫీలు తీసుకుంటున్నారు వచ్చి, వాళ్ళందరినీ పలకరిస్తున్నాడు. అక్కడ ఇలాంటి పెంటగోళ ప్రచారం వాళ్ళ కడుపు మంట. అక్కడ ఇన్నోవేటివ్గా ఒక కార్యక్రమం జరిగింది అక్కడ. మ్యాజిక్ డ్రైన్స్ అని ఆ డ్రైన్స్ ఏర్పాటు చేశారు అక్కడ స్వచ్ఛాంధ్ర స్కీమ్లో. ఒక అద్భుతమైన ఆలోచన. గతంలో ఎప్పుడు ఇంగుడు గుంతలంటే మనం విక్రించేవాళ్ళం ఆయన్ని. ఇవాళ ఆ మ్యాజిక్ డ్రైన్స్ వల్ల కంప్లీట్గా నీరు చుక్క కనపడదు. ప్రతి 50 మీటర్లకు ఒక పిట్టు ఉంటుంది, అందులోకి వెళ్ళిపోద్ది నీరు, ఎంత వర్షం పడినా సరే. ఆ నీరు నిలవలేదంటేనే అంటు రోగాలు రావు, దోమలు గేమలు చేరవు, మురుగు ఉండదు, ఫ్రెష్గా ప్రశాంతంగా ఎండిపోయి డ్రైగా ఉంటుంది. ఏంటండి, భూగర్భ జలాలు పెరుగుతాయి, అంతా బాగుంటుంది, స్వచ్ఛంగా క్లీన్గా శుభ్రంగా ఉంటుంది. ఆ కార్యక్రమానికి వెళ్తాయినా ప్రజలందరూ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నుంచి ప్రజలను దూరం చేయలేరు, ప్రజల నుంచి చంద్రబాబు నాయుడు గారిని దూరం చేయలేరు ఎవరో. ఆయన దాక్కుని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయనకి ఎవరో దారిలో ఒక ఆయన ఏదో దరఖాస్తు ఇవ్వడానికి, పిటిషన్ ఇవ్వడానికి అడ్డం పడితే ఆపి వాళ్ళ దగ్గర తీసుకుని మాట్లాడి ఆయన సమస్య పరిష్కరించమన్నాడు. ఇది ఒక ఆడపిల్ల ఆయనకి చంద్రబాబు గారు చెయ్యి వెళ్ళ కేకలేస్తుంటే ఆపి పలపించి ఫోటో ఇచ్చి పంపించాడు. ఇది ఆయన భేషజం ఉండదండి. ఆయన సరదా జనాల్లోకి. ఇప్పుడు ఆయనకి కూడా సరదా. ఇప్పుడు అది ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ప్రజలు వాళ్ళంత అభిమానిస్తున్నప్పుడు ప్రజలు ఆయనతో ఒక్క ఫోటో కోరుకుంటున్నప్పుడు అది ఇవ్వడానికి నొప్పే ఉంటుంది అనుకుంటాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి లాంటి దొంగల్లాడు ఎద్దులాడు పెట్టుకుని మనుషులు వాళ్ళ కార్యకర్తలు కొట్టించేస్తున్నాడు. చూసి అలా కొట్టేశారు మొన్న ఒకడిని. తప్పు కదా అది. ఇక్కడ ఆ పరదాలు కట్టారండి ప్రచారాల్లో. ఏంటంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఇంకా ఉంటుంది దారుణంగా ప్రచారాలు. సార్, అసలు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేయడమే కాకుండా అసలు ప్రజా సమస్యలపైన ఎప్పుడైనా వైసీపీ ఫోకస్ పెట్టిందా? ప్రజా సమస్యల మీద మాట్లాడితే తలకే బద్దలేసిపోద్దని శాపం ఉంది వాళ్ళకి. వాళ్ళు మాట్లాడరు. ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే మితిమీరిన ఈ దుష్ప్రచారాల మీద కన్ను వేయాలి.
ఒక టీంని ఫామ్ చేయాలి. ఇలా ఎవడైతే సోషల్ మీడియాలో మన సోషల్ మీడియాయే కదా, గ్రౌండ్లో చాలా బాగుంది కదా అని తేలిగ్గా తీసుకోకూడదు. చిన్న పామును కూడా పెద్ద కర్త కొట్టాలి. అసలు ఇవాళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్దే హవా. ఎందుకంటే సోషల్ మీడియా, ప్రధాన మీడియా, క్షేత్రస్థాయి అనేటువంటి వ్యత్యాసం ఇవాళ లేదు, ఒకప్పుడు ఉందేమో. కారణం ఏంటంటే గ్రామాల్లో 90% ప్రతి ఒక్కరి దగ్గర ఈ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. చైనా ఫోన్లో ఏ ఫోన్లో అయినా కానీ అందరం 50,000 పెట్టి కొనుక్కోపోయినా 5,000, 10,000 కూడా మంచి ఫోన్లు వస్తున్నాయి, ఆండ్రాయిడ్ ఫోన్లు వస్తున్నాయి. అన్నిటిలోని యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, వాట్సాప్లు అన్నీ ఉన్నాయి. ప్రతి 10 మంది 20 మందికి ప్రతి వాళ్ళు దోళ కాసుకుని కుర్రోళ్ళు కూడా ఏం చేస్తారు, వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని ఎరా నీ దోళ ఎక్కడ దోలికెళ్ళావు అంటే నేను ఇలాగా పొలిమేర సెల్కి పట్టుకెళ్ళాను, లేకపోతే పెద్ద చెరువు గడికి పట్టుకెళ్ళాను, అక్కడ ఉన్నాను నేను, ఇలాంటివి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. చదువు లేకుండా ఎవరు లేరు. ఎందుకంటే కాలక్రమేణా ఇవాళ పశువులు కాసుకునే వాళ్ళు కూడా చదువు ఉంది. రకరకాల కారణాల వల్ల పశువులు కాసుకోవచ్చు, లేదంటే సెలవుల్లో పశువులు కాపరిగా ఉండొచ్చు. ఇలాగా వ్యవసాయ కూలీగా వెళ్ళొచ్చు, చదువుకుంటానే వ్యవసాయ కూలీ పనులు చేసుకోవచ్చు, లేకపోతే వ్యవసాయం చేసుకుంటూ ఉండొచ్చు. అయితే ఈ చదువుతో సంబంధం లేకుండా యూట్యూబ్ చూడటానికి ఏముంది, ఎవరైనా చూడొచ్చు. ఇవాళ యూట్యూబ్లో విపరీతమైన ప్రచారం జరుగుతుంది. ఎవరు తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు. మంచి మాట్లాడుతున్నారు, చెడు మాట్లాడుతున్నారు, దుష్ప్రచారాలు ఉన్నాయి. పాజిటివ్గా మాట్లాడేవాళ్ళు, మంచి విషయాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, దుర్మార్గంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు, అభూత కల్పనలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. 4 లవంగ మొగ్గలు మీ బీరోలో పెట్టండి, కిందలో 4 కట్టల డబ్బులు వస్తాయని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి దీంట్లో మంచి చెడు తీసుకోవాలి, ఎవరు తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అంతే. ప్రతి దాంట్లో ఇప్పుడు రకరకాల సువాసనలు ఉంటాయి, దుర్గంధాలు ఉంటాయి. దుర్గంధం ఉన్నప్పుడు ముక్కు మూసుకోవాలి, సువాసన వచ్చినప్పుడు ఆగ్రహించాలి, అంతే. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.